హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక కొత్త రికార్డు పెట్టింది. సో ఏం రికార్డో చెప్తాను. ఆల్మోస్ట్ భారతీయ సినీ చరిత్రలోనే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వలేదన్నమాట. అది కూడా 23 సార్లు పోస్ట్ పోన్ అయింది. అంటే అసలు మరి ఏ ముహూర్తాన్ని మొదలెట్టారో కానీ సినిమాని నీకు నిజంగా ఇంకా ప్రొడ్యూసర్ దండ పెట్టాలి. కరెక్ట్గా చెప్పాలంటే డైరెక్టర్ మధ్యలో వెళ్ళిపోయాడు, ప్రొడ్యూసర్ సగం పని అటు పెట్టాడు, మధ్యలో ఏదేదో చేస్తాడు. రిలీజ్ డేట్ కరెక్ట్గా లేదు, ఒక ట్రైలర్ లేదు, సాంగ్స్ కరెక్ట్గా హిట్ అయినాయి అంటే అది కూడా లేదు. కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళడం, సో ఇటు రాలేకపోవడం, అక్కడ బిజీ అయిపోయినారు. సో ఇన్ని ఇబ్బందుల మధ్యన రిలీజ్ అవుతున్న సినిమా ఈ హరిహర వీరమల్లు. మరి సినిమాకి మరి అంత పొటెన్షియల్ ఉంటుందా? ఇంత కష్టపడి రిలీజ్ చేస్తున్నారు, డే 1 ఏమన్నా రికార్డులు పెట్టగలదా, లాంగ్ రన్ పెట్టగలదా అంటే డౌట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఈ రోజు దాకా ఇప్పుడు ఓజీ సినిమాని ఎగ్జాంపుల్ తీసుకుందాం, కనీసం ఒక సాంగ్ కూడా ఈ రోజు దాకా రిలీజ్ కాలేదు. బట్ ఒకే ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ వలన ఈ రోజు దాకా అత్యంత ఎక్కువ సార్లు వెయిట్ చేస్తున్న సినిమా లిస్ట్లో ఉంది అది. అంటే ఈవెన్ ఇండియా వైడ్ కంపేర్ చేసుకున్న ఓజీ ఫిలిం ముందు ఉందన్నమాట. అది చెప్తున్నాను కదా, కంటెంటే కింగ్. సో కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే సినిమా అనేది హిట్ అవుతుంది. సో అఫ్కోర్స్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక పెద్ద స్టార్ కదా, ఓకే స్టార్ని పెట్టుకుని సినిమా తీసేద్దాం, ఆడేస్తుంది, ఫ్యాన్స్ వచ్చేస్తారు, అలా కాదు. సో ఎంత పెద్ద స్టార్ను పెట్టినా స్టోరీ లేకపోతే అసలు ఏం పట్టించుకోరు ఫ్యాన్స్ కూడా. అదే చెప్తున్నాను, ప్రొడ్యూసర్ ఏంటంటే బయటకు రావాలి, బయటకు వచ్చి ఈ రకంగా లేట్ అయిపోతుంది, విఎఫ్ఎక్స్ సరిగ్గా చేయలేకపోతున్నాం, సో ఇంకొంచెం టైం కావాలి అనేటట్టు ఏదో బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది బాగుంటుంది. అది వదిలేసి ఎక్కడో పోయి దాగుని, ఎక్కడో పోయి అసలు బయటకు రాకుండా, సినిమా కోసం మాట్లాడకుండా, నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మేబీ అంటే నేను చెప్తున్నాను కదా, కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఈ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరికీ ఉండదన్నమాట. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది అయితే జరుగుతుంది. సో ప్రొడ్యూసర్ కూడా చాలా డేంజర్లోనే ఉన్నాడని చెప్తాను. ఆయన ఏంటంటే ఫ్యాన్స్ దృష్టి ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలగాలి. సో ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే సినిమాని ఓకే ఇంత పెద్ద క్రిస్ లేకపోతే అని రిలీజ్ చేసేద్దాం, వదిలేద్దాం, ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. సో ఒకప్పుడు మనం చూసాం అజ్ఞాతవాసి సినిమా కూడా త్రివిక్రమ్ గారు ఎలానే సో స్టోరీ ఏం లేకపోయినా పవన్ కళ్యాణ్ పెట్టేద్దాం, అనిరుద్ధ్ మ్యూజిక్ పెట్టి ఆడించేద్దాం, ఫెయిల్ అవుతుంది. అది ఎట్లా లేదన్నా ఫెయిల్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే సరిగ్గా స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడం, ప్రమోషన్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రమోషన్స్ చేయలేరు. మేబీ ఒకవేళ వస్తే ఒక ఆడియో ఫంక్షన్కి రాగలుస్తారేమో తప్ప కంప్లీట్గా ఒక ఇంటర్వ్యూలు వెళ్ళడం చేయలేరు. ఆయన కూడా మరి జనాల కోసం చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ బాధ్యతలు ఎవరి మీద ఉంటాయి? ఏం రత్నం మీద ఉంటాయి. ఆయన చూసుకోవాలి. మరి ఆయన ఇలా హ్యాండిల్ చేయగలుగుతున్నాడా లేదా అనేదే ఇక్కడ విషయం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాగవంశీ ఉన్నాడు, సుసితార ఎంటర్టైన్మెంట్స్, హీరో లేకపోయినా తను ఒక్కడే ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. సో అలాగా ఫాస్ట్గా ఉంటేనే సినిమా అనేది జనంలోకి వెళ్తుంది, లేకపోతే కష్టం. ఇప్పుడు అదే జరుగుతుంది. సో సినిమా మీద అయితే చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేనే చెప్తున్నాను గైస్, ఒక యావరేజ్ ఆడియన్గా చెప్తున్నాను, ట్రైలర్ అనేది ఈరోజు దగ్గర రాకపోవడం చాలా డౌట్ఫుల్గా ఉందన్నమాట. నాకు కూడా చాలా వర్రీగానే ఉంది. సో సినిమా చూసినాక మాట్లాడాలి. మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.